భారత ప్రధాని మోడీ ఘనాలో పర్యటిస్తున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామని మహామా ఆహ్వానం మేరకు ఆయనకు అక్కడికి చేరుకున్నారు. కొటోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మోడీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. బ్రెజిల్లో ఈ నెల 6-7న జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతమైన ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్నారు. వ్యవస్థాపక దేశం హోదాలో ఆ కూటమి బలోపేతానికి అన్ని చర్యలను చేపడతామని మోడీ వెల్లడించారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహమతో ప్రధాని భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఆ తర్వాత ఘనా అత్యున్నత పురస్కారం అందించారు. ఘనాతో మోడీ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై అవగాహన ఒప్పందం జరిగింది. కళా, సంగీతం, నృత్యం, సాహిత్యం, వారసత్వంలో ఎక్కువ సాంస్కృతిక అవగాహన, మార్పిడిని ప్రోత్సహించడానికి ఇరు దేశాల మధ్య అవగాహన జరిగింది. సంప్రదాయ వైద్య విద్య, శిక్షణ, పరిశోధనలో సహకరించడానికి ఘనాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, భారత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. उन्होंने पुरस्कार को भारतीय युवाओं की आकांक्षाओं और उनके 3 దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. రాజధాని అక్రాలోని ఒక హోటల్కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్తో పాటు 21 గన్ సెల్యూట్ ఇచ్చారు. ఘనాలో ప్రధాని మోడీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘనా అవార్డ్ ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాజధాని అక్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు మహామా ప్రధాని మోడీని ఘనంగా అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించారు. ప్రధాని మోడీ ఈ గౌరవాన్ని భారత పౌరులకు అంకితం చేశారు. गाना सरकार और गाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं. मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं. यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को समर्पित करता हूं.